మహానటుడు మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు మరియు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయిన నందమూరి బాలకృష్ణ గారు ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని సంబోధించడం, అలాగే స్వయం కృషితో సినీ రంగంలో గుర్తింపు పొందిన కొణిదెల చిరంజీవి గారిని అవహేళనగా మాట్లాడడం చూశాం. సినీ రంగంలో ఎటువంటి వారసత్వం లేకుండా తన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ చరిత్రలో నెంబర్ 1 హీరోగా స్థానం సంపాదించుకున్న చిరంజీవి గారిని అవహేళనగా మాట్లాడినా నీ సంస్కారం గురించి ప్రజలు చీత్కరించుకుంటున్నారు. సినీ రంగంలో ఎవరు ఆశీస్సులు అండదండలు లేకుండా ఉన్నత స్థానానికి ఎదగాడన్న కారణంతోనే ఆనాడు సినీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడమని పంపడం జరిగింది. ఆయన గౌరవానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి మర్యాద చేసి పంపడం జరిగింది. అటువంటి దానిని తెలుగుదేశం నాయకులు ఇన్నాళ్లు కప్పిపుచ్చి ఆయనను అవమానించారని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు.